ఒకనాడు కైలాసంలో శివపార్వతుల ఇష్టాగోష్ఠితో కాలక్షేపం చేస్తున్న సమయంలో పార్వతీదేవి శివుని చూసి, "ఓ దేవా, గతంలో నాకు ఎన్నో విషయాలు చెప్పావు, ఎన్నో కథలు వినిపించావు. ఇప్పుడు మాఘమాస మహత్యాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాను" అన్నది. ఆ మాటలు విన్న ఈశ్వరుడు చాలా ఆనందించి, "ఓ సర్వమంగళ, లోకశ్రేయస్సు కోసం నువ్వు అడిగిన విషయాన్ని నేను తప్పకుండా చెబుతాను" అంటూ మాఘమాస ప్రాముఖ్యత అంతా చెప్పడం ప్రారంభించాడు. మాఘస్నానం. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో ఉదయమే సూర్యోదయం కాకపూర్వమే దగ్గరలో ఉన్న నదిలో కానీ, చెరువులో కానీ, సెలయేరులో కానీ, ఎక్కడైనా ఇంట్లో కాకుండా బయట ప్రదేశంలో స్నానం చేస్తే గొప్ప పుణ్యం వస్తుంది. మొదటి రోజు నదీ స్నానం వల్ల మహాపుణ్యం వస్తుంది. రెండో రోజు నదీ స్నానం వల్ల విష్ణులోకం ప్రాప్తిస్తుంది. మూడో రోజు నదీ స్నానం వల్ల ఎంత పుణ్యం వస్తుందో ఆ నారాయణుడికే తెలియదు. నెల రోజులు సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం చేస్తే వచ్చే పుణ్యాన్ని వెలకట్టలేము. ఈ మాసంలో ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. చిన్నపిల్లలు, ముసలివారు నదీ స్నానం చేయకపోయినా ఆ జలం నెత్తిన జల్లుకుంటే చాలు, పుణ్యం వస్తుంది. ఓపిక ఉండి కూడా నదిలో కానీ, సముద్రంలో కానీ, చెరువులో కానీ, సెలయేట్లో కానీ ఎక్కడైనా సరే బయటవైపున స్నానం చేయలేని వారు మహాపాపులు. ఉదయమే స్నానం చేసి విష్ణు సహస్రం పారాయణ చేసి శ్రీ మహావిష్ణువును పూజించి పేదవారికి దుప్పట్లు, వస్త్రాలు దానం చేస్తే గొప్ప పుణ్యం వస్తుంది. అటువంటి వారు మరణానంతరము స్వర్గాది లోకాలకు వెళ్తారు. ఉదయం పూట నదీ స్నానము, పూజ, దానము పూర్తి చేసి సాయంత్రం మాఘపురాణం చదవాలి, లేదా వేరెవరైనా చదివితే వినాలి. మాసాలన్నిటిలోనూ మాఘమాసము శాస్త్రాలలో, వేదాలు, వృక్షాలలో అశ్వత్థ వృక్షము, తేజస్సు గల వారిలో సూర్యుడు, పర్వతాల్లో మేరు పర్వతము, మానవుల్లో బ్రాహ్మణుడు చాలా గొప్పవారు. పూర్వకాలము దిలీపుడు అనే ఒక రాజు ఉండేవారు. ఒకనాడు ఆయన వేటకు వెళ్ళి బాగా అలసిపోయాడు. ఇంతలో చీకటి పడింది. ఆ చీకట్లో దిక్కు తెలియక ఒక సరస్సు ఒడ్డున విశ్రమించాడు. మర్నాటి ఉదయం లేచి తన రాజ్యానికి ప్రయాణం అయినాడు. అలా ఇంటికి వెడుతున్న రాజుకు దారిలో ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతడు రాజుగారిని పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని, "రాజా, ఇది మాఘమాసం కదా, ఈ పక్కనే సరస్సు కూడా ఉన్నది. అలాంటప్పుడు ఉదయాన్నే సరస్సులో స్నానం చేయకుండా నగరానికి ఎలా వెళ్తున్నారు? మాఘస్నాన మహిమ తెలియదా? స్నానం చేసి వెళ్ళండి" అన్నారు. దానికి రాజుగారు, "ఓ బ్రాహ్మణుడా, మాఘస్నాన మహిమ నాకు తెలియదు, నువ్వే నాకు వివరించమని అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, "రాజా, నాకు స్నానానికి వేళయింది కాబట్టి ఈ విషయం నీ గురువుని అడిగి తెలుసుకో" అంటూ వెళ్ళిపోయాడు. రాజుగారి గురువు వశిష్ఠుడు. రాజుగారి పక్కనే ఉన్న సరస్సులో స్నానం చేసి జపతపాదులు పూర్తి చేసుకుని తన గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడికి పాదాభివందనం చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, "ఓ మహర్షి, నాకు మాఘమాస విశిష్టతను వివరించండి" అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, "రాజా, నువ్వు చాలా గొప్ప విషయాన్ని అడిగావు. ఈ మాసం శివుడికి, విష్ణువుకి కూడా ప్రీతికరమైనది. ఈ మాసంలో స్నానం చాలా గొప్ప ప్రభావాన్ని ఇస్తుంది. దానికి తోడుగా పూజలు, దానాలు ఇంకా ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి. మాఘస్నానం చేసి పాపాలు పోగొట్టుకున్న వారి కథ చెబుతాను, వినవలసింది" అంటూ ప్రారంభించాడు. పూర్వకాలంలో ఒకసారి చాలా కాలం వర్షాలు పడలేదు. భీకరమైన కరువు వచ్చింది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. పశువులకు గడ్డి కూడా కరువైంది. పసిపిల్లలకు పాలు ఇవ్వలేక, వారి ఆకలి బాధ చూడలేక కన్నతల్లులే వారిని కడతేరుస్తున్నారు. ఆ బాధలు పడలేక భృగు మహర్షి అంతటి వాడు కైలాస పర్వతానికి వెళ్ళి అక్కడ ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజున ఒక గంధర్వుడు అక్కడికి భార్యతో సహా విహారానికి వచ్చాడు. ఆ గంధర్వుడు వ్యాఘ్రముఖుడు. అతని భార్య మహాసౌందర్యవతి. ఆ గంధర్వుడు భృగు మహర్షిని చూసి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి, "స్వామి, ఒకానొక సమయంలో ఒళ్ళు తెలియక నేను ఒక అపచారం చేశాను. ఒక మునీశ్వరుణ్ణి అవమానించాను. అందుకు ఆయన కోపించి నన్ను వ్యాఘ్రముఖుడు కమ్మని శపించాడు. అప్పటి నుంచి నాకు ఈ పులిముఖం వచ్చింది. ఈ ముఖం నాకు చాలా వికారంగా ఉంది. ఆ శాపం నుంచి నాకు విముక్తి కలిగించండి. నా పూర్వరూపం నాకు వచ్చేటట్లుగా అనుగ్రహించండి" అని వేడుకున్నాడు.
భృగువు గంధర్వుణ్ణి చూశాడు. అతడి ముఖం చాలా వికృతంగా ఉంది. చాలా బాధపడ్డాడు మహర్షి. జాలిపడ్డాడు. గంధర్వుడితో, "ఓ గంధర్వ, నువ్వు గతంలో చేసిన పాపం నిన్ను వెంటాడుతున్నది. దాన్ని తప్పించుకోవాలంటే ఈ జన్మలో కొన్ని పుణ్యకార్యాలు ఆచరించాలి. వాటి వల్ల గతంలో చేసిన కర్మ క్షీణిస్తుంది. పుణ్యకార్యాలలో ముఖ్యమైనది తీర్థస్నానం, క్షేత్రదర్శనం, దాన ధర్మాలు, తపస్సు. ఈ పనులు చేయాలి. కొన్ని తీర్థాలకు, క్షేత్రాలకు కొంత ప్రత్యేకమైన కాలం ఉంటుంది. ఆ సమయంలోనే అక్కడ మహిమలు ఉంటాయి. కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం శ్రేష్టం. మాఘమాసం మాసాలన్నిటిలో ఉత్తమమైనది. ఈ మాసంలో చేసే దానాలు, ధర్మాలు, స్నానాలు, పురాణ శ్రవణము విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఓ గంధర్వ, ఇది మాఘమాసము. నీకు అదృష్టవశాన ఇలా సంభవించింది. కాబట్టి నువ్వు ఇంట్లో కాకుండా బయట ప్రదేశంలో ఏదో ఒక జలాశయంలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజించి మాఘపురాణం విను, సత్కార్యాలు చెయ్యి. దాంతో నీకు శాప విముక్తి కలుగుతుంది. నీ పాపం ప్రక్షాళన అవుతుంది అన్నారు. ఆ మాటలు విన్న గంధర్వుడు నెల రోజులు పూర్తిగా మాఘవ్రతాన్ని ఆచరించాడు. అతని పాపం ప్రక్షాళన అయిపోయింది. అతని పులిముఖం పోయి గంధర్వ రూపం వచ్చింది. గంధర్వుడు పరమానందం పొందినవాడై మహర్షికి నమస్కరించి భార్యతో సహా తన గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఓ దిలీప మహారాజా, మాఘమాస మహిమ చూశారు కదా. మీ వారందరితోనూ ఈ వ్రతం చేయించమని అన్నారు వశిష్ఠుడు. మాఘపురాణం 2వ అధ్యాయం సమాప్తం.